హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ 1630వ సంవత్సరంలో ఫిబ్రవరి 19న పూణే జిల్లాలోని శివనేరి కోటలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు షాహాజీ భోంస్లే మరియు తల్లి జిజియాబాయి. ఛత్రపతి శివాజీ చిన్న వయస్సులోనే గెరిల్లా యుద్ధతంత్రంలో మొఘల్ మరియు సుల్తానుల పాలనను ఎదిరించారు. శివాజీకి మొదటి గురువు తన తల్లి మాత్రమే. ఇతర మహిళల పట్ల ఎలా మెలగాలో, అలానే తన రాజ్యంలోని ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో అన్నీ వివరంగా చెప్పేది. అలాగే తన తండ్రి షాహాజీ దగ్గర నుంచి యుద్ధ విద్యలను, అలాగే ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి అనే విషయాలు తెలుసుకున్నాడు. తన తండ్రి స్థాపించిన మరాఠీ సామ్రాజ్యాన్ని విస్తరింపచేయాలని అనుకున్నాడు. శివాజీ తండ్రి అయిన షాహాజీ పరిపాలనలో సైన్యం కేవలం 2000 మంది మాత్రమే ఉండేవారు. కానీ ఛత్రపతి శివాజీ దానిని 1,00,000కు పైగా సైనికులను సిద్ధం చేశాడు. శివాజీ తన సైన్యం పట్ల చాలా శ్రద్ధ చూపించేవాడు. దానితో ఆ సైన్యం మొత్తం ఛత్రపతి శివాజీకి అనుగుణంగా ఉండేవారు. తన పట్ల మంచిగా వ్యవహరించే సైన్యాన్ని ఉపయోగించుకొని ఎన్నో యుద్ధాలలో గెలిచాడు. మొఘలుల కోటపై శివాజీ యుద్ధాలు జరిపిస్తూనే ఉన్నాడు. చివరికి మొఘల్ సైన్యం శివాజీ చేతిలో ఓడిపోయారు. ఇలా ఎన్నో యుద్ధాలలో గెలిచిన శివాజీకి 1674వ సంవత్సరంలో జూన్ 6వ తేదీన రాయగఢ్లో వేద మంత్రాల మధ్య క్షత్రియుల రాజులందరికీ అధిపతిగా ప్రకటిస్తూ ఛత్రపతి అనే బిరుదును ప్రదానం చేశారు. 27 ఏళ్ల పాటు యుద్ధంలో గెలిచి హిందూ రాజులందరికీ ఆదర్శంగా నిలిచాడు. సువిశాలమైన మరాఠా సామ్రాజ్యాన్ని నిలిపిన ఛత్రపతి శివాజీ 3 వారాల పాటు తీవ్రమైన జ్వరంతో బాధపడి 1680వ సంవత్సరంలో ఏప్రిల్ 3వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు రాయగఢ్ కోటలో మరణించారు. ఛత్రపతి శివాజీ మరణానంతరం ఆయన పెద్ద కొడుకు సంభాజీ రాజపరిపాలనను కొనసాగించాడు. ఛత్రపతి శివాజీకి తుల్జా భవానీ ఒక ఖడ్గం సమర్పించారు అని కూడా చరిత్రలో ఉంది. శివాజీ మహారాజు చిన్నప్పటి నుంచి భవానీ మాతను ఎంతో భక్తితో ఆరాధించేవాడు. ఒకరోజు స్వరాజ్యం స్థాపన కోసం ప్రార్థిస్తూ ఉండగా అమ్మవారు ప్రత్యక్షమై ఒక ఖడ్గాన్ని సమర్పించారని ప్రసిద్ధి. దీనిని భవానీ తల్వార్ అని కూడా పిలుస్తారు. భవానీ అమ్మవారు ధర్మం కోసం యుద్ధం చేయాలని ఆశీర్వదించిందని విశ్వాసం. శివాజీకి ధైర్యం, విజయం కలిగించిన దైవ ప్రసాదంగా భావిస్తారు. కానీ భవానీమాత ఖడ్గం ప్రత్యక్షంగా ఇచ్చిందా లేదా అనేది ఆధారాలతో నిరూపించబడలేదు. కానీ ఛత్రపతి శివాజీకి అమ్మవారిపై గాఢమైన భక్తి కలిగి ఉన్నాడని మాత్రం చెప్పగలం.